మన సరస్వతి నది జన్మస్థలం. అంతేకాకుండా ఈ మాన గ్రామం భారతదేశంలోనే చివరి గ్రామం. ఇక్కడే సరస్వతి నది జన్మించింది. ఈ మాన గ్రామం బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడే సరస్వతి నది జన్మించి బద్రీనాథ్ క్షేత్రంలో ప్రవహించి అలకనంద పుణ్య తీర్థంలో ఈ సరస్వతి నది కలుస్తుంది. గంగా, యమున, సరస్వతి నదులన్నీ ఒకే చోటికి చేరుతాయి. దానినే మనం త్రివేణి సంగమం అంటాం. కానీ ఈ త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది జాడ ఎక్కడా కనబడదు. దానికి కారణం ఏంటంటే మనం ముందు ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు సరస్వతి నది అంతర్వాహిని నది. అలాగే చాలా మంది ముందుగానే యమునా నదితో కలిసి ప్రవహిస్తుందని నమ్ముతారు. సరస్వతి నది బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్న అలకనందాతో కలిసి ప్రయాగరాజులో గంగా యమున కలిసే చోట అంతర్వాహిని నదిలా వచ్చి కలుస్తుందని ప్రజలు నమ్ముతారు. అయితే ఇప్పుడు మనం సరస్వతి నది చివరిగా ఎక్కడ కలుస్తుందో చూద్దాం. పురాణాల ప్రకారం సరస్వతి నది భూమి లోపల ప్రవహించి ప్రయాగ్ లోని త్రివేణి సంగమంతో గంగా మరియు యమునా నదులతో కలుస్తుంది. ఆధునిక పరిశోధనల ప్రకారం సరస్వతి నది హిమాలయాల నుంచి ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేదిగా భావించబడుతుంది.